ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఇంకొక బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీ అందరినీ ఈరోజు కొండాపూర్లో ఉన్న హోమ్ షోకేస్ అనే ఒక షోరూమ్ కి అయితే తీసుకెళ్తున్నాను. ఎందుకు ఇక్కడ తీసుకెళ్తున్నాను అని చెప్పేసి ఇంట్రో చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డెకోర్ పీసెస్ అండ్ పూజా మందిరానికి సంబంధించిన బ్రాస్ ఫిట్టింగ్స్ అన్నిటి గురించి నన్ను చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతూనే ఉన్నారు. మన హైదరాబాద్ లో ఏదైనా మంచి షాప్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో నేను ఇక్కడ చూడగానే నాకు వావ్ అనిపించినాయి అన్ని కూడా. సో మీకు కూడా ఈ వీడియో ఎందాక చూసాక అదే ఫీలింగ్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఇంటీరియర్స్ కనుక ప్రీమియం గా డిజైన్ చేయించుకున్నారు, షో పీసెస్ కూడా అంతే ప్రీమియం గా పెట్టాలి, అండ్ పూజా రూమ్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు మంచి మంచి ఐడియాస్ అండ్ ప్రొడక్ట్స్ కనబడతాయి. చూడండి. షాప్ లోపలికి అయితే వచ్చేసాము. నా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎలాంటి మంచి మంచి షో పీసెస్ అండ్ మన దేవుడి మందిరానికి కానీ ఇంకా మీకు చూపిస్తాను. ఒక్కొక్కటి చాలా వెరైటీ ఉంది. సో ఈ వెరైటీ అంతా మనం చూపించడానికి ఈ షాప్ ఓనర్ అనమాట, ఆయన మురళీకృష్ణ గారు. సో మనకి డీటెయిల్డ్గా అన్నీ ఇక్కడ ఏముంటాయి, ఎలాంటి పీసెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, షో పీసెస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూపిస్తారు కూడా. సో చూద్దాం, వచ్చేయండి. మాది వచ్చేసరికి హోమ్ షోకేస్ అంటామండి. మాది హైదరాబాద్, అట్లానే విజయవాడలో కూడా ఉంది స్టోర్. మేము మేజర్గా డీల్ చేసేది ఏంటంటే కస్టమైజింగ్లో బ్రాస్ ఆర్టిఫాక్ట్స్ని కానివ్వండి, తర్వాత వాల్ డిజైన్స్ కానివ్వండి, మీ డోర్స్ కానివ్వండి, పూజా రూమ్స్ కానివ్వండి, రిలేటెడ్ దానికి సంబంధించినవన్నీ కూడా మనము మీ యొక్క డిజైన్స్ కావాల్సినవన్నీ మాకు ఇలా కావాలి అని మీరు చెప్తే దాన్ని కస్టమైజ్ చేసిస్తాము. యాక్చువల్గా మా దగ్గర ఉన్న డిజైన్స్ అయినా ఇస్తాము, లేదంటే మీరు ఏదైనా డిజైన్స్ ఇచ్చి ఇలా చేయించుకోవాలంటే కస్టమైజ్లో చేయించుకోవచ్చు. మా దగ్గర మేజర్గా అట్లా ఉంటుంది. నేనైతే ఇంత డిస్ప్లే అండ్ ఇంత వెరైటీ ఈ మధ్య కాలంలో అయితే నేను చూడలేదు. సో ఇప్పుడు చూద్దాము. మీ దగ్గర ఉన్న యూనిక్ షో పీసెస్ ఒకసారి చూపించండి అండ్ స్పెషాలిటీ ఏంటి వాటికి కూడా చెప్పండి. ముందైతే అట్రాక్ట్ చేసేలాగా ఇది బాగుంది, చాలా బాగుంది. పూజా మందిరం డోర్స్కి యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి ఏంటంటే టెంపుల్ డిజైన్ అంటామండి. టెంపుల్ డిజైన్లో వచ్చేసరికి ఇది ఒక పూజా మందిరంకి పెడితే మనకి ఒక ప్లేస్ ఉంది, దానికి డోర్కి పక్కన అంతుంది, పైన అంతుంది, ఇట్లా మెజర్మెంట్స్ అన్ని పక్కాగా ఉంటే వీటిని టెంపుల్ డిజైన్స్ అంటారు. టెంపుల్ డిజైన్స్ అంటే మీకు ఒక కార్వింగ్స్ అనేది వస్తాయి. మామూలుగా ఏంటంటే పట్టీలు అంటే చిన్న చిన్నవి వస్తాయి. ఇవి ఏంటంటే ఇవి కూడా డిపెండింగ్ అపాన్ ద డిజైన్ ఏరియా అనమాట. ఇలా మొత్తం పైన కూడా మనకి టెంపుల్కి ఉన్న అంబియన్స్ లాగా చేసుకొని మనం చేసేది అనమాట. డోర్ మీద వచ్చే డిజైన్స్, డోర్ పక్కన వచ్చే డిజైన్స్ ఇట్లా ఉంటాయండి. యాక్చువల్లీ ఇది కనుక మన పూజా మందిరం పైన ఇలాగా కస్టమైజ్గా అలా చేయించుకుంటే నిజంగా గుడికి వెళ్ళామా అన్న ఫీలింగ్ వస్తుంది మన పూజా మందిరంలో ఉన్నప్పుడు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ పీస్ కింద రాదు మనకి. మన పూజా మందిరం మెజర్మెంట్స్ బట్టి చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, అండ్ ఈ పిల్లర్ సైజ్ కూడా మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు, థిక్నెస్, అండ్ ఇంకా కార్వింగ్ కూడా మనకి ఏదైనా చేంజెస్ కావాలంటే అవి కూడా చేంజెస్ చేసి 1 ఇంచెస్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. 1 ఇంచెస్ నుంచి ఇవన్నీ మౌల్డెడ్ అండి. ఇవన్నీ కూడా షీట్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, బయట షాప్స్ లో దొరికే సపరేట్ గా మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనము తయారు చేసి ఇచ్చేదాన్ని ఇది మనం చేస్తాం, కస్టమైజేషన్. దీంట్లో ఇప్పుడు ఒక కస్టమర్ ఏంటంటే మాకు ఇలా 8 అడుగులు హైట్ ఉంది, ఇలా వెడల్పు అంటారు, దానికి తగ్గట్టుగా మనం చేస్తాం. ఇప్పుడు దీంట్లోనే ఇది చూసారు, ఇంకో కస్టమర్ ఇంకో రకంగా అడిగారు. మేము డోర్కి కాదండి, లోపల పూజ రూమ్కి మాకు ఒక ప్లేస్ ఉంది, దానికి చేసాం. చిన్నది పెద్దది అనేది ఏం కాదండి, అకార్డింగ్ టు దేర్ ఏరియా. మాకేంటంటే మెజర్మెంట్స్ పక్కా ఉంటాయి. మెజర్మెంట్స్ లేకుండా చేసేది కాదు. 1 mm తేడా వచ్చినా అక్కడికి ఏదో మనం సరి చేసుకునేది కాదు. ఇవి అష్టలక్ష్మిలు ఉంటాయి, అట్లానే దశావతారాలని, తర్వాత దీంట్లో ఓంకారాలు, ఇలా డిఫరెంట్ మేము ఓన్లీ అష్టలక్ష్మిలోనే 8 to 9 డిజైన్స్ ఉన్నాయండి. అంటే సైజెస్ లో డిఫరెంట్ సైజెస్, మోడల్స్ లో అడిగిన దాన్ని బట్టి ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క రకంగా అడుగుతారు. అలా ఏర్పడి అంతే తప్ప మనం ఏమి చెయ్యాలని చేయకూడదు. సైజెస్ బట్టి క్లారిటీ అనేది ప్రతిదీ చిన్నది కూడా చాలా బాగా డిటైలింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇందాక మీకు చూసి మేము అష్టలక్ష్మి అండి. అలానే ఇది ఒక సింప్లిసిటీ, అంటే దీనికి ఏం పట్టీలు కానీ మనం ఏం చేయలేదు. ఇది దశావతారాలు, ఇట్లా పైన శంఖ చక్రనామాలు,
ఇది ఒక సింప్లిఫైడ్ గా హెవీగా కావాలంటే అలా వెళ్ళొచ్చు, సింపుల్ గా కావాలన్నా మన బడ్జెట్ లో ఇంకా సింపుల్ గా కావాలంటే ఇంకా కూడా వెళ్ళొచ్చు. ఇంకా సింపుల్ గా ఇదంతా కూడా ఏం లేకుండా జస్ట్ ఇది ఒకటే కూడా పెట్టుకుని చేయించుకోవచ్చు. ఇందులోనే ఇంకా మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తాను ఎట్లాంటివి ఉంటాయి అనేది తెలుసుకోవాలి కాబట్టి. అండ్ నార్మల్ గా సింపుల్ గా హ్యాండిల్స్ దగ్గర అలాగే డోర్స్ కి గ్లాస్ డోర్స్ కి ఇలా ఫిట్టింగ్ పెట్టించుకోవాలన్నా జస్ట్ ఇది ఒకటి డోర్ మన మెయిన్ డోర్స్ కానివ్వండి పూజా రూమ్స్ కూడా ఇప్పుడు ఇది ఒకరికి మేము సేమ్ ఇదే డిజైన్ ని మనం గ్లాస్ కి చేస్తాం. ఓకే, సేమ్ డిజైన్ వస్తుంది. వాళ్ళ యొక్క ఫిట్టింగ్స్ అనేది మేము వాళ్ళు కస్టమర్ మాకు చెప్పాలండి దేని మీద పెట్టుకుంటున్నాం అనేది చెప్పాలి, దాని తగ్గట్టు ఫిట్టింగ్స్ చేస్తారు. ఇలానే ఇది చూస్తే మీకు పూజా గదిలో సైడ్స్ కానివ్వండి పూజా గదిలో ఎదురు కానివ్వండి అందరూ మార్కెట్లో మీరు కావాలంటే ఎక్కడైనా చూసుకోండి ఎవరు కూడా ఇలా మౌల్డెడ్ డిజైన్ ఇవ్వట్లేదు, అందరూ కూడా స్క్వేర్ లో ఇస్తున్నారు పైపు. మన దగ్గర రౌండ్ వస్తుంది, మన దగ్గర రౌండ్ వస్తుంది. మీరు అన్ని కూడా ఫ్లవర్స్ కానివ్వండి ఏదైనా ఇదనే కాదు చిన్న చిన్న సైజెస్ లో కూడా ఉన్నాయి. బ్లాక్ అవ్వదు అంటే అవుతుందండి మెయింటెనెన్స్ ని బట్టి. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ గా మనం బ్రాస్ ఐడియల్స్ అవన్నంత ఈజీగా ఇదైతే అవ్వదు, టైం టేకింగ్ ప్రాసెస్. తర్వాత మళ్ళీ మనకి ఎట్లాగైతే బంగారాన్ని మనం రీఫర్నిషింగ్ చేసుకుంటాం సిల్వర్ ని కానీ ఏదైనా మళ్ళీ ఒక మేము జనరల్ గా వాడే పాలిషెస్ అయితే కనుక 6 to 7 years ఉంటాయి. మీరు క్లీన్ ఇంకా బాగుందంటే ఇంకా ఎక్కువ రోజులు. ఇందాక మనం చెప్పినట్టు ఇంకా డిఫరెంట్ సైజెస్ లో కూడా ఇక్కడ ఫిట్టింగ్స్ ఉన్నాయి కదండి. అక్కడ మనం చూసిందేమో దశావతారం ఒక డిజైన్ లో చూసాం. ఇట్లా ఇది పైన అన్నమాట. దశావతారం కూడా మీరు చూస్తే మీరు చాలా చాలా యూనిక్ గా డిజైన్ కూడా ఎప్పుడు చూడనంత విధంగా మనం చేసామండి. మార్కెట్లో మీకు ఇలాంటి డిజైన్ 2 kgs 3 kgs ఉంటుంది, మనది అలా ఉండదండి. ఎందుకంటే మన దాంట్లో మెటీరియల్ కూడా హెవీగా ఉంటుందండి, తక్కువలో వచ్చే మెటీరియల్స్ కాదు, ప్యూర్లీ మౌల్డ్ బేస్డ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే అష్టలక్ష్మిలో కూడా ఇదిగోండి స్టార్టింగ్ సైజెస్ నుంచి ఉంటాయి అన్నమాట. ఇట్లా ఒక సైజు, ఇదొక మోడలు, ఇదొక మోడలు, ఇదిగోండి ఇదొక మోడలు, ఇదొకటి, ఇక్కడ ఒకటి, ఇదొకటి. ఇలానే కాకుండా మనము ఇట్లా విడిగా కూడా వస్తాయి. ఇది ఒక్కటే 4 inchesలో వస్తుందండి. కొంతమందికి ఏంటంటే మాకు ఓన్లీ లక్ష్మీదేవి చాలండి నాకేం వద్దు అన్న వాళ్ళకి 4 inches నుంచి మన దగ్గర 4, 7, 8 3 ఉన్నాయి. ఇట్లా ఆర్చ్లో కావాలంటే అది ఒక 8x7లో ఉంటుంది, దానికి ప్లేట్ డిజైన్ ఉంటుంది, దాన్ని ఇట్లా పెద్ద సైజ్ కూడా చేస్తుంది. కొంతమంది వాళ్ళకి ఇదంతా నచ్చుతుంది, దీన్ని ఇంకొంచెం మార్చుకుంటే అది ఏంటంటే మేడం కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మేము అర్థం చేసుకొని దాని ప్రైసింగ్ అదంతా చేంజెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి లక్ష్మీదేవిలో 4-5 వెరైటీస్ చూస్తున్నాం. ఓకే, 6 వెరైటీస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఏదైనా కస్టమైజేషన్స్ కావాలన్నా చేస్తారంట. సింపుల్ మాకు చాలా చిన్న పూజా మందిరం అండి, ఇంత పెద్దది పెట్టుకోలేము అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళే సజెస్ట్ చేసి ఏదైతే బాగుంటుంది మెజర్మెంట్స్ అవన్నీ కూడా తీసుకుని సజెషన్స్ అవి కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు దాకా నేను చూపించినవన్నీ పూజా రూమ్ రిలేటెడ్ అన్నమాట. సో మందిరం బయట గానీ ఎంట్రన్స్ లో మనం ప్లేస్ చేసుకోవాలి అనుకున్నా, లోపల పూజ గదిలో పెట్టుకోవాలి అనుకున్నా ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఐడియా కోసం చూపించాను. ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా వాల్ డెకోర్ కి సంబంధించినవి అన్నమాట. సో ఒక్కొక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ అక్కడ ఏమేమి పీసెస్ ఉన్నాయి ఒక ఐడియా కోసం మీకు ఏదైనా రిచ్ గా ఫుల్ వాల్ అంతా కూడా బ్రాస్ ఫిట్టింగ్స్ పెట్టాలి అని అనుకుంటే ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి అన్న ఒక ఐడియా కోసం చూపిస్తుంది అనమాట. కల్పవృక్షం, గోమాత, అలాగే ఇలా డిఫరెంట్ యూనిక్ ఐటమ్స్ అన్నమాట. ఇది చూడండి మొత్తం మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది, డిఫరెంట్ టెక్స్చర్ తోటి వచ్చింది అండ్ 3D ఎఫెక్ట్ అన్నమాట. ఒక పద్మం లాగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇలాంటి యూనిక్ పీసెస్, స్టేట్మెంట్ పీసెస్ మన ఇంట్లో ఉంటాయంటే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటుంది. బ్రాస్ లో ఇంత పెద్ద స్త్రీ యంత్రం మనం ఎప్పుడు చూసి ఉండం కదా, నిజంగానే ఎంత పెద్దది ఉందో చూడటానికి చాలా బాగుంది 3D ఎఫెక్ట్ తోటి. అండ్ షైనింగ్ అంతా కూడా ఎంత బాగుందో. అండ్ ఇలాంటి ట్రెడిషనల్ పీసెస్ తో పాటు ఇక్కడ కొన్ని యూనిక్ కాంటెంపరీ లుక్ వచ్చే పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు అక్కడక్కడ ఈ వీడియోలో కనిపిస్తూనే ఉంటాయి చూడండి. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే అసలు నాకు మాటలే రావట్లేదు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ యూనిక్ స్టేట్మెంట్ పీసెస్ కదా, దేనికి అదే ఉంది అనమాట, కంపారిజన్ కే లేదు.
సో ఇది చూడండి, ఒక సూర్యుడు వచ్చి దానిపైన చెట్టు కొమ్మ వచ్చి చిలకలు లాగా వచ్చి అండ్ పైన పక్షులు ఎగురుతున్నట్టు, అండ్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నమాట. పక్షులు అండ్ కింద సెట్ ఇలాగ రెండు కలిపి కూడా మనం డబల్ హైట్స్ అవన్నీ ఉంటాయి కదా విల్లాస్ లో అయితే, అలా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ వినాయకుడు అయితే అసలు చాలా అంటే చాలా యూనిక్ పీస్ అండి. ఇవన్నీ కూడా నెయిల్స్ తోటి ఈ లుక్ వచ్చేలాగా చేశారనమాట. ఎంత బాగుందో లుక్, 3D ఎఫెక్ట్ అన్నమాట. మీకు ఒక సైడ్ నుంచి చూస్తే వినాయకుడు క్లియర్ గా కనిపిస్తున్నారు, అండ్ ఇంకొక సైడ్ నుంచి చూస్తే చూడండి ఇలా పిన్స్ తోటి, బ్రాస్ పిన్స్ ఉంటాయి కదా, అవి అలాగా అలైన్ చేసుకుంటూ అలా వినాయకుడు ఎఫెక్ట్ అయితే వచ్చింది. సేమ్ కాన్సెప్ట్ తోటి మనం బుద్ధుడిని కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, శివుడిని, అలా మనకు నచ్చిన దైవాన్ని వాళ్ళు చెప్తే వాళ్ళు కస్టమైజ్డ్ కింద చేసి ఇస్తారనమాట. సో ఇవన్నీ ఆర్ట్ తోటి ఇంక్లూడ్ అయిన పీసెస్ అన్నమాట. సో వీటిని కాస్ట్ ఒక బ్రాస్ కేజీల లెక్కన అలా కొలిచి బయట మనం ఎలా కొనుక్కుంటామో అలా అస్సలు కుదరదు. డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ పీసెస్ కాబట్టి ఈ పీస్ ఇక్కడే మన కోసం ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తారు కాబట్టి మన మెజర్మెంట్స్ తగ్గట్టుగా ప్రైస్ అన్నది ఆబ్వియస్ గా ఎక్కువగానే ఉంటుంది. సో ఎక్కడ కూడా ప్రైస్ అన్నది ఇక్కడెక్కడ మెన్షన్ చేసలేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా రీజన్, ఇవన్నీ కస్టమైజేషన్స్ అండ్ ఒక పీస్ కి ఒక్కొక్క ఆర్ట్ కష్టం ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ అన్నది చార్జ్ చేస్తారు కాబట్టి. సో ఇంకా అవన్నీ ఆర్ట్ పీసెస్ పక్కన ఉంచితే ఇక్కడ బ్రాస్వి అండ్ పీవీడీ కోటెడ్ పార్టిషన్స్ కూడా ఉంటాయి. సో ఇవేంటంటే ఈ మధ్యన లివింగ్ రూమ్ లో హెవీ పార్టిషన్స్ కాకుండా ఇలాంటి సింపుల్ అండ్ క్లాసీ పార్టిషన్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. పార్టిషన్స్ లోనే హైలైట్ పార్టిషన్ అంటే ఇదేనని చెప్పుకోవాలి. ఎంత డీటెయిలింగ్ వర్క్ ఉందంటే ఈ పార్టిషన్ లో, ఒక చెట్టు నిజంగా అక్కడ పార్టీషన్ లాగా మారిపోయిందా అన్నట్టు ఉంటుంది. ఆ కొమ్మలు, బ్రాంచెస్, కాయలు అంతా కూడా డీటెయిలింగ్ బాగా వచ్చింది. అండ్ కింద వచ్చేసి ఈ తామర పువ్వులు, ఆకులు, మొగ్గలు అన్ని కూడా ఫుల్ అంటే ఫుల్ డీటెయిలింగ్ చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ ఇంత పార్టీషన్, హెవీ పార్టీషన్ మనం పెట్టించుకోవాలంటే మన ఇల్లు కూడా అంతే ప్రీమియం గా ఉండాలనుకోండి, అది వేరే విషయం. సో జస్ట్ ఇవి చూసి ఒక ఐడియాకి మీ అందరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది కూడా తీసాను. మనం అన్ని మన ఇంట్లో ప్లేస్ చేసుకోలేము ఆబ్వియస్ గా, కొన్ని ఇలాంటి కళాత్మకమైన వస్తువుల్ని చూసి ఆనందించి అలా ఎంజాయ్ చేయడం అనమాట. సో కానీ చాలా మందికి యూజ్ కూడా అవ్వచ్చు, ఏమో చెప్పలేము ఎవరికి ఎప్పుడు ఏది యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇవి వచ్చేసి మెయిన్ డోర్స్ కి మనకి హ్యాండిల్స్ ఉంటాయి కదా, అవన్నమాట. అండ్ పూజా మందిరానికి కూడా మనం హ్యాండిల్స్ బ్రాస్వి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చిన్న తామర పూలు కనిపిస్తున్నాయి కదా, హాఫ్ లోటస్ కట్ అయ్యి ఉంది. హ్యాండిల్ కూడా అలాగా మనం హాఫ్ లోటస్ ఒకవైపు ప్లాన్ చేసి పెట్టుకోవచ్చు. అసలు నా పూజా మందిరం ప్లాన్ చేసుకున్నప్పుడు అలాంటిది ఒకటి కావాలని వెతికాను, అవి ఎక్కడ దొరుకుతాయో కూడా తెలిసేవి కాదు. సో నాలాగా ఇలా చిన్న పీసెస్ ఏదైనా మన పూజా మందిరానికి యాడ్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ షాప్ కి వచ్చి విజిట్ చేసి వాళ్ళ దగ్గర మన రిక్వైర్మెంట్ చెప్తే మనకు తగ్గట్టుగా తయారు చేసిస్తారు. ఈ చెట్టు ఇక్కడ మీరు చూసారా, మీరు ఎవరైనా అసలు గుర్తుపట్టగలరా, ఇది పారిజాత చెట్టు అట. నిజంగా ఎంత బాగుందో, పెద్ద బంగ్లాస్ లో వాటిలో షో పీస్ కింద పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇంకా చిన్న షో పీస్లు చాలా ఉన్నాయి, బ్రాస్ తోటి చేసినవే కాదు, ఇక్కడ ఫైబర్ తో చేసిన ఆర్ట్ పీసులు కూడా చాలా ఉన్నాయి. ఈ బ్రాస్ చైర్స్ చూడండి ఎంత ప్రీమియం గా ఉన్నాయో కదా, సెట్ ఆఫ్ 2 చైర్స్ వచ్చి మధ్యలో సేమ్ అదే కాన్సెప్ట్ తోటి సెంటర్ టేబుల్ కూడా వచ్చింది. ఎంత యూనిక్ పీస్. ఇంట్లో ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. కొంతమంది చాలా ఓల్డ్ స్టైల్లో ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటారు, ట్రెడిషనల్ వేలో వెళ్ళాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళకి కొన్ని టైప్స్ ఆఫ్ పీసెస్ నచ్చుతాయి. కొంతమంది కాంటెంపరీ లుక్ కావాలి, చాలా స్టైలిష్ గా మన ఇల్లు కనిపించాలి అని అనుకుంటారు. కొంతమంది చాలా యూనిక్ పీసెస్ మన ఇంట్లో పెట్టాలి, ఇంకెక్కడా లేని పీసెస్ మన ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటారు. ఎలాంటి ఐడియాస్ ఉన్నా సరే మీరు ఒక్కసారి ఈ షాప్ విజిట్ చేయొచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో ఇక్కడ డిఫరెంట్ షో పీస్లు అయితే ఉన్నాయి అండ్ డిజైనర్ పీసెస్ కూడా ఉన్నాయి. ఈ టేబుల్ చూస్తే చూడండి, సైడ్ టేబుల్ అనమాట. యాక్చువల్ గా దీన్ని కూడా ఒక పెద్ద ఆర్ట్ పీస్ లాగా డిజైన్ చేసినట్టు అనిపించింది నాకు. ఇక్కడ ఇంకొక విషయం మీ అందరికీ క్లియర్ గా మెన్షన్ చేసి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదండి. నా స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి పర్సనల్ పని మీద నేను ఒకసారి ఈ షాప్ విజిట్ చేసినప్పుడు నాకు ఇక్కడున్న పీసెస్ అవన్నీ కూడా బాగా నచ్చినాయి. అండ్ నేను ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు నాకు ఇలాంటి షాప్స్ గురించి కానీ ఏమీ తెలియదు. మా పూజా మందిరానికే నేను
బ్రాస్ ఫిట్టింగ్స్ అవన్నీ కూడా వెతికినప్పుడు కూడా నాకు ఇలాంటి షాప్స్ ఉంటాయి, కస్టమైజేషన్ చేస్తారన్న విషయమే తెలీదు. ఇప్పుడిప్పుడు నాకు మా మదర్ వాళ్ళ పూజా మందిరం, రీసెంట్గా నేను పూజా మందిర్ టూర్ చేసినప్పుడు మీకు చూపించాను కదా, సో వాళ్ళు కస్టమైజేషన్కి వెళ్ళారు, అప్పుడే నాకు తెలిసింది. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా ఇలా కస్టమైజేషన్ సంబంధించిన బ్రాస్ ఫిట్టింగ్స్ చేస్తున్నారా అని నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఈ షాప్ గురించి తెలిసింది. నేను విజిట్ చేసినప్పుడు నాకు ఇక్కడున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా బాగా నచ్చినాయి. అండ్ మీలో ఎవరైనా కూడా ఇక్కడ ఈ షాప్ విజిట్ చేసి ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి, వాళ్ళని పర్సనల్గా మీట్ అవ్వండి అండ్ ఈ షాప్ విజిట్ చేసి మీరు ఒకసారి అన్నీ కూడా చూసుకోండి. ఇంకా ప్రైజెస్ విషయం గురించి వస్తే ఇంతకు స్టార్టింగ్ లోనే నేను మెన్షన్ చేసి చెప్పాను, ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ఆర్ట్ బేస్డ్ అండ్ కస్టమైజేషన్ బేస్డ్ కాబట్టి ప్రైజెస్ అయితే అసలు చెప్పడానికి కుదరదు. ఫైనల్ గా మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఇక్కడ పెద్ద పెద్ద బ్రాస్ వాల్ డెకోర్స్ దగ్గర నుంచి చిన్న చిన్న క్యూట్ బ్రాస్ హ్యాండిల్స్ దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది. అంటే రెడీ టు టేక్ కాదు, వాళ్ళు మనకి కస్టమైజ్ చేసి మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. అది ఇక్కడ ఉన్న కాన్సెప్ట్. వీళ్ళకి స్పెషల్ గా హోమ్ షోకేస్ వాళ్ళది కేటలాగ్ కూడా ఉంటుంది. సో మన హోమ్ నీడ్స్ కి తగ్గట్టుగా వీళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకుని మనం ఆర్డర్ అయితే ఇస్తే మన సైజెస్ తగ్గట్టుగా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండిల్స్, అవన్నీ హెవీ హెవీ హ్యాండిల్స్, బ్రాస్ పార్టీషన్స్. అలాగే ఈ మధ్యన చాలా మంది మన స్టెప్ సైడ్ వచ్చే రైలింగ్స్ ఉంటాయి కదా, ఆ రైలింగ్స్ కూడా ఇలా స్టీల్వి గ్లాస్వి కాకుండా కొత్తగా ఇలాగా బ్రాస్ తోటి తయారు చేయించుకుని పెట్టించుకుంటారనమాట. సో ఇలా ఏదైనా మీరు ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నా వీళ్ళని కన్సల్ట్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న ఈ ప్రొడక్ట్స్ చూడగానే నాకు బాగా నచ్చి వీడియో షూట్ చేసుకుంటాను అనగానే ఒప్పుకున్న మురళీకృష్ణ గారికి చాలా థ్యాంక్స్ అండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాగా బ్రాస్ తోటి ఫిట్టింగ్స్ కానీ ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారు అనుకుపిస్తే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఏం పీస్ నచ్చింది అన్నది కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.